నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనం భాగవతం మీద జరుగుతున్నటువంటి ప్రసంగాల్లో నిన్నటి రోజు పరీక్షిన్ మహారాజు గారు శృంగి ఇచ్చినటువంటి శాపము చేత 7 రోజుల లోపల తనకు మరణమాసన్నమవుతోందని తెలుసుకున్నవాడై గంగానది ఒడ్డుకి చేరి ప్రాయోపవేశం చేసి శరీరము వదలడానికని నిర్ణయం చేసుకున్నాడు. అలా నిర్ణయం చేసుకున్నటువంటి పరీక్షిన్ మహారాజు గారిని చూడడం కోసమని వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ మొదలై అగస్త్యుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులందరూ కూడా విచ్చేశారు. అదే సమయంలో మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ కూడా అక్కడికి విచ్చేశారు. విచ్చేసి శుకబ్రహ్మ రావడం ఎందుకంత గొప్పతనం అంటే, ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానికి పరీక్షిన్ మహారాజు గారు ఒక్కడే కాదు, దానివల్ల ప్రభావితుడైన వాడు. కలియుగంలో ఉన్నటువంటి మనం అందరం కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళని. కాబట్టి ఇప్పుడు కలిబాధ నుంచి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా, ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి. కలి వస్తే ఎలా ఉంటుంది, ఇన్ని బాధలు పెడతాడు, ఇవన్నీ అసలు యథార్థంగా ఎలా ఉంటుందంటే, గోంగూర పప్పు అన్నం తింటున్న వాడి దగ్గరికి వెళ్ళి గోంగూర పప్పు తింటే ఎలా ఉంటుందో చెప్పినట్టు ఉంటుంది. కలి బాధలు మనకి తెలియనిటి పడుతున్నవే కదా. కొత్తగా కలిపురుషుడు ప్రవేశిస్తే ఇలా ఉంటుందండి అంటే బహుశా ఈ బాధలన్నీ దానివల్ల అని తెలుస్తుందేమో తప్ప, కడుపు నొప్పితో ఉన్నవాడికి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అంటే, మీ కడుపులో చిన్న పుండు వేసిందండి దానివల్ల వస్తోంది నొప్పి అంటే, ఏమిటి దానివల్ల ప్రయోజనం, అంతకుముందు నొప్పి ఉంది ఇప్పుడు నొప్పి ఉంది కాబట్టి పుండు ఉందని తెలిసిందంతే. అలా బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రధానంగా అంటే ఈ యుగంలో మనస్సు ఎందుకు ఈశ్వరుడి దగ్గర ఉండట్లేదు అంటే, కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం చేత. అది చెప్పడం పెద్ద విషయం కాదు. కానీ కలి ప్రవేశము జరిగిన తరువాత మనకి ఈశ్వరుని యొక్క పాదముల యందు విస్మృతి లేని భక్తిని పొందడానికి కావలసినటువంటి మార్గములు కానీ, లేదా కలియుగ ప్రవేశము తర్వాత కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్నైనా చెప్పగలిగినటువంటి సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు వచ్చాడు. ఆయన శుకుడు. ఆ శుకబ్రహ్మ మహానుభావుడు వచ్చి కూర్చుని పరీక్షిన్ మహారాజు గారితో మాట్లాడడం ప్రారంభం చేశాడు. శుకమహర్షిని చూసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం అంటే, నేను తరచూ విశ్లేషణ చేయడానికి ఒక కారణం ఉంది. ఇది అలా చెప్పడం ఒక పురాణ విషయంగా దాన్ని చెప్పడం నాకంత పెద్ద ఆసక్తి అనిపించదు. ఎందుచేత అంటే, నేను పురాణంలో ఎలా ఉందో అలా యథాతథంగా పరీక్షిన్ మహారాజు గారు ప్రాయోపవేశం చేశారు, శుకమహర్షి వచ్చారు, ఆయన్ని చూసి చాలా సంతోషించారు. నేను చచ్చిపోయే ముందు నువ్వు వచ్చావు, చాలా సంతోషమయ్యా, అందుకని నీ కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, నీళ్ళు ఇచ్చాడు, కాసి నీళ్లు తాగు, నీళ్ళు ఇచ్చాడు, నమస్కారం పెట్టాడు, సాష్టాంగం చేశాడు. ఇవి చెప్పాను అనుకోండి, ఏమిటి అందులో గొప్పతనం ఉంది నాకు చెప్పండి. ఉంది ఒక గొప్పతనం. ఏమిటంటే, ఎవరికైనా మృత్యు ఆసన్నమైపోయింది అని చెప్పారనుకోండి, అయ్యా మీరు ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతారు, లేకపోతే 3 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి. చెప్తే అప్పుడు ఎవరైనా, ఏమండి కొంచెం మంచి విషయాలు చెప్దామని వచ్చాం, మీకు భాగవతం చెప్దామని వచ్చామండి, లేకపోతే ఆ రామాయణంలో అరణ్యకాండలో ఒక విషయం తెలుసుకుందాం మేము, అది చెప్దామని వచ్చామండి అన్నారు అనుకోండి. నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. సాధారణంగా మనిషి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, బాబు ఇప్పుడు ఎందుకండి, అందుకే మన వాళ్ళు ఒక మోట సామెత ఒకటి చెప్తూ ఉంటారు, ఒక ముతక సామెత, చచ్చేవేళ సంధ్యమంత్రం అని. అప్పుడు ఎవడు దాని గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు సామాన్యమైనటువంటి వ్యక్తి. అప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, ఆ ఉన్న 2 రోజులు భార్యా బిడ్డల్ని చూసుకోవాలని. అందుకే కదా మనకి ఒక సంప్రదాయం ఏర్పడిపోయింది. డాక్టర్ గారు ఈయన వెళ్ళిపోతాడండి అని చెప్పరు. ఎలా చెప్తారంటే, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే, ముఖ్యమైన వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ కొట్టడమో ఫోన్ చేయడమో చేసి పిలిపించేసుకోండి అని చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇంక ఈయన వెళ్ళిపోతాడు, చిట్ట చివరి చూపు దక్కుతుందని. అందులో మనం దోషం పట్టవలసిన తప్పేం లేదు. ఇంచేత అంటే లోకము యొక్క పోకడని బట్టి వాళ్ళు చెప్తారు. అలాగా చెప్తే అయిన వాళ్ళు అందరూ వస్తారు, ఒకసారి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దం దగ్గర నుంచి చూస్తారు, వెళ్ళిపోతారు. వాడికి టెన్షన్ మరీ ఎక్కువైపోతుంది లోపల ఉన్న వాడికి. ఎప్పుడూ రాని వాళ్ళందరూ వచ్చి అద్దం దగ్గర నించున్నారంటే ఏమిటి దాని అర్థం, అంతకుముందు వాడికి అనుభవం లేదేమిటి. సో మనం వెళ్ళిపోయే టైం అయిపోతుందన్నమాట అని వాడికి భయం ఎక్కువైపోతుంది. ఎన్ని ఎటెన్ వేసినా బీపీ రీడింగ్ మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ పరీక్షిన్ మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు.
పరమధార్మికుడు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, శుకమహర్షి వస్తే ఎవ్వరూ వెయ్యనటువంటి ప్రశ్న ఒకటి వేశాడు. ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలంటే, ఓ నవ్వు నవ్వి గొప్ప ప్రశ్న అడిగావులేవా, ఇదేం చల్లుతుంది ఏమిటనాలి. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోలేదు, అది విచిత్రం. పరీక్షణ్ మహారాజు గారు అన్నారు, 7 రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము నాకు తెలిసిపోయినది. నేను పాము చేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంత మాత్రమో ఖేదపట్టలేదు. కానీ నేను దేనికి బాధపడుతున్నానంటే, పరమధార్మికులైనటువంటి పాండవుల వంశంలో జన్మించినటువంటి వాడై తపస్సు చేసుకుంటున్నటువంటి బ్రాహ్మీమూర్తి అయ్యున్నటువంటి ఒక మహర్షి యొక్క మెడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పని చేశాను అని నేను బాధపడుతున్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్. ఉరగాధీశునకు మేనొప్పింతు. నేను శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఆ పాముకి అప్పజెప్పేస్తాను. మీరు ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. వృగాధీశ విషానలంబునకు మేనొప్పింతు, శంకింపను, ఈశ్వర నిర్ణయము మారదు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి వృగాధీశ విషానలంబునకు, పాములకన్నింటికీ కూడా అధిపతి అయిన వాడు ఎవరున్నాడో అటువంటి ఉత్కృష్టమైనటువంటి పాము యొక్క విషానికి ఈ శరీరాన్ని అప్పచెప్పేస్తాను. నేను ఆ పాము రాకుండా ఏం చేద్దాం, ఆ పాముని పట్టే వాళ్ళని ఎవరినన్నా చూడండి, లేకపోతే పాము రాకుండా చుట్టూ అగ్నిజ్వాలలు పెట్టండి, కాపలా కాయండి, ఇంకా సెక్యూరిటీ బీఫప్ చేసేయండి అని నేను ఎప్పుడు అనను. నేను అనేది ఐ యాక్సెప్ట్ ది డెత్, అది అందులో ఉన్న స్టేట్మెంట్. నేను మరణమును అంగీకరించుచున్నాను. ఉరగాధీశ విషానలంబునకు మేనొప్పింతు, శంకింప, ఈశ్వర నిర్ణయము, ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు ఏది సంకల్పం చేశాడో అది ఇవాళ మారిపో అంటే మారేది కాదు. భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్, హరి ప్రణుతి, భాషాకర్ణ నాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్ కల్గుమీరర్థిన్ ప్రసాదింపరే. ఇది అడిగాడు ఆయన. అక్కడికి ఎందరో ఋషులు వచ్చారు. వాళ్ళని ఆయన అడిగిన విషయం ఏమడిగాడంటే, నేను వృగాధీశ విషానలంబునకు మేనొప్పింతు శంకింప, ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు ఏమి సంకల్పం చేశాడో ఆ సంకల్పం జరుగుతుంది. ఈ మాట చెప్పడానికండి ఇలా పద్యం రాయాలన్నా, వ్యాసుడి హృదయాన్ని అర్థం చేసుకొని యథాతథంగా తెలుగులో ఇలాంటి మాటలు పడాలన్నా రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది కాబట్టి పడ్డాయి. సాధారణంగా మృత్యు వచ్చేస్తోంది అంటే ఒక రోగం కారణం చెప్తాం. ఆ రోగానికి కారణం ఏం చెప్తాం అంటే, మీరు అలా ఉండకుండా ఉండాల్సిందండి, మీరు అలా చేయకుండా ఉండాల్సింది, మీరు అశ్రద్ధ చేసేసారు, మీరు అక్కడికి వెడితే బాగుండేది, మీరు ఇక్కడికి వెడితే బాగుండేది అంటాడు. తప్పించి మరణము ఆసన్నమైపోతోంది, దానికి ఒక కారణము చూపించాలి కాబట్టి ఒక వ్యాధి కనపడుతోంది కాబట్టి 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈ శరీరం వెళ్ళిపోవడానికి మూట సర్దేసుకుంటోంది కాబట్టి ఇది ఈశ్వర సంకల్పము. కాబట్టి శరీరమును డొల్ల చేయడానికి ఈశ్వరుడు రోగమును పంపించాడు. కాబట్టి ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతోంది. నేను దీన్ని వెళ్ళిపోవడానికి అంగీకరిస్తున్నాను. ఈశ్వరుడు యొక్క సంకల్పము మారదు, ఇది వెళ్ళిపోతుంది అన్న మాట ఎన్ని కోట్ల మందిలో ఏ ఒక్కడంటాడో నాకు చెప్పండి. పరీక్షిత్ అంటున్నాడు ఇవాళ. వృగాధీశ విషానలంబునకు మేనొప్పింతు శంకింప, ఈశ్వర సంకల్పము నేడు మానదు. కానీ ఆయన అడుగుతున్నది ఏమిటంటే, నేను చచ్చిపోకుండా చూడండి అని నేను ఎవరిని అడగను, నన్ను రక్షించమని నేను అడగను. పోని ఏమంటే ఆ శాపం ఇచ్చాడు కదా, ఆ శృంగి కాళ్ళు అట్టుకుంటే పోనీ ఆ శాపం ఏమైనా వెనక్కి తీసుకుంటాడా, లేకపోతే దీన్ని ఇంకొక రకంగా మార్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దీనికన్నా పై కోర్టు లాంటిది ఏమైనా ఉంటుందా, అక్కడికి వెడితే ఏమైనా కొంచెం మార్పు చేస్తారా, నేను ఎలాగో అలా బతికేస్తే సరిపోతుందా, ఇంత తప్పు చేసినా నేను బతికేస్తే చాలండి. ఈ చౌకబారు మాటలు పరీక్షిత్ మాట్లాడటం లేదు. ఆయన మాటల్లో ఎంత ధృతి ఉందో మీరు చూడండి. ఆ ఒక్క పద్యం పరీక్షిత్ యొక్క హృదయమును, పరీక్షిత్ యొక్క సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన అడుగుతున్నది ఏమిటి అంటే, భవిష్యజ్జన్మ జన్మంబులన్, నాకు భవిష్యత్తులో, భవిష్యత్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కలియుగమే కదా, మళ్ళీ ఉత్తర జన్మ తీసుకున్నప్పుడు నాకు జన్మము వచ్చినప్పుడు
నాకేం కావాలి? హరి చింతారతియున్, నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. హరి ప్రణుతి, స్మరించడం కాదు, ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా, దేవాలయం కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా గభాల శిరస్సు ఉంచి ఇలా నమస్కరించగలిగినటువంటి సంస్కార బలం నాకు కావాలి. అందుకని హరి చింతారతియున్, హరిప్రణుతి, భాషాకర్ణనాసక్తియున్. ఎంత గొప్ప మాట చూడండి! అది బాగా చెప్పేవాడు దొరకాలని ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడంటే భాషాకర్ణనాసక్తియున్. ఆ స్వామి గురించి 4 మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వినేటటువంటి జిజ్ఞాస నాకు కలుగుగాక. అందుచేత భాషాకర్ణనాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్, నిరంతరము ఈశ్వరుడు యొక్క పాద సేవనము చేయగలిగినటువంటి కర్మేంద్రియములు కావాలి. నేను అర్థిస్తున్నది నాకు అవి కలిగేటట్టుగా మీరందరూ నన్ను అనుగ్రహించరా, నాకు ఆశీర్వచనం చెయ్యరా అని అడుగుతున్నాడు. అడుగుతున్న సమయంలో ఎక్కడ ప్రాయోపవేశం చేశాడు? ఉత్తర జన్మలో తనకి ఉత్కృష్టమైనటువంటి జన్మ కోసమని ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటి, ఇవి అడిగాడంతే పరీక్షిత్. హరి చింతారతయున్, హరి ప్రణుతి, భాషాకర్ణనాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్, ఈ 4 నాకు కావాలి అని అడిగితే శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకి పాదప్రక్షాళనం చేయించాడు, ఆచమనీయం ఇచ్చాడు, కూర్చోపెట్టి నమస్కరించి ఒక మాట చెప్పాడు. ఆయనకి సాష్టాంగం చేసి, అయ్యా నాకొక్క కోరిక ఉంది, నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని పొందడానికి నాకు కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒక చోట ఉండేటటువంటి వారు కాదు, అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియచేయుడు అన్నాడు. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు వింటే భాగవతంలో పరీక్షిత్తు వేసిన ప్రశ్న ఎవరి కోసం వేశాడో, శుకుడు ఎప్పుడు వస్తాడో మీకు అర్థమైపోతుంది. శుకుడు రావడమే పవిత్రం అండి భాగవతంలో. మనకి కూడా చెప్పేవాడికి సమర్థత లేకపోయినా వినేవాళ్ళు ఇంత కుతూహలంతో వింటున్నారని చెప్పి మనకందరికీ దర్శనమివ్వడానికి కూడా శుకబ్రహ్మ వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారో తెలుసా అండి? భీష్మేకాదశి నాడు మధ్యాహ్నం దర్శనం ఇవ్వబోతున్నారు. ఎలా ఇవ్వబోతున్నారని మీకు అనుమానం వస్తుందేమో. మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్తి చెయ్యగానే ఆ రోజున శుకబ్రహ్మ వచ్చి మనకి దర్శనమిస్తారు. కావాలంటే మీరు చూడండి. ఇక్కడ విశ్వాసం ఉండాలి, కానీ వారు శుకబ్రహ్మయే. ఎందుకో తెలుసా అండి? సంసారం అంటే ఏమిటో, వైరాగ్యం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో జీవితంలో కొలచివేసి ఒక మహాపురుషుడు రాణి నరసింహశాస్త్రి గారి కడుపున పుట్టినవారై వేదాంగములు చదువుకుని, ఉపనిషత్తులు చదువుకుని, కెమిస్ట్రీలో ప్రొఫెసర్ అయి పిహెచ్డి చేసి, సాంస్క్రిట్లో పిహెచ్డి చేసి, దేశ విదేశాల్లో యూనివర్సిటీస్లో లెక్చర్స్ ఇచ్చినటువంటి ఒక మహాపురుషుడు సన్యసించి దయానంద సరస్వతి మహారాజ్కి శిష్యులై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వేదాంతం మీద ప్రసంగం చేసేటటువంటి ఒక మహాపురుషుడైన తత్వవిధానంద సరస్వతి వారు యవ్వనంలో ఉండగా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఐపీఎస్కి సెలెక్ట్ అయితే నువ్వు శిఖ తీసేస్తే ఐపీఎస్ ఇస్తా ఉన్నారు. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా సదాచారమునకు పిలక ఉండి తీరాలి, నేను పిలక తీయనన్నారు. తీయకపోతే ఐపీఎస్ ఇవ్వమన్నారు. నాకు అక్కర్లేదని తిరిగి వచ్చేసారు ఆయన. పుట్టుకతో అంతటి సదాచార సంపన్నుడు. అటువంటి మహాపురుషుడు మనకి భీష్మేకాదశి నాడు మధ్యాహ్నం వచ్చి విష్ణు సహస్రపారాయణం చేసి కూర్చున్న భక్తులందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తానని అంగీకరించారు. గోపాలకృష్ణ గారు వెళ్ళి ప్రార్థన చేశారు. మనకి శుకబ్రహ్మ వస్తున్నారా లేదా? శుకబ్రహ్మ అంటే అంతే, ఆయనతో సమానమైన వాడు మహానుభావుడు. ఆ తత్వవిధానంద సరస్వతి దర్శనం మనకి భీష్మ ఏకాదశి నాడు కలగబోతోంది. నిజంగా భీష్మ ఏకాదశి మనల్ని ఎంత తరింప చేసేస్తోందో ఈ సంవత్సరం చూడండి. అందుచేత శుకుడు రావడమే గొప్ప. జవాబు చెప్పగలిగిన వాడు శుకుడంటే. అటువంటి శుకబ్రహ్మ వచ్చి అక్కడ కూర్చుని ఈ మాటలు విని ఒక్క విషయం చెప్పాడు. అంటే గురువు సమర్థత అంటే ఎలా ఉంటుందో చూడండి. గురువు దేని యందు సంగముతో ఉండాలంటే
శిష్యుడు యొక్క ఆర్తిని తీర్చగలవాడై ఉండాలి. మీకు ఎదర ఒక చోట వస్తుంది, విశ్వరూపుణ్ణి అడుగుతాడు ఇంద్రుడు, మా భోగములన్నీ నీవి, ఎందుకంటే నువ్వు మా గురువువి, మా భోగములను నువ్వు అనుభవించవచ్చు, మా ఐశ్వర్యమంతా నీదంటాడు. అంటే విశ్వరూపుడు నవ్వంటాడు, గురువు శిష్యుల యొక్క ఐశ్వర్యము తన ఐశ్వర్యముగా భావించకూడదు, శిష్యులు తన ఐశ్వర్యముగా భావించాలంతే, అంతవరకే. ఐశ్వర్యమునందు కాంక్ష గురువుకి ఎందుకయా? అలా కాంక్ష ఉన్నవాడు గురువు ఎలా అవుతాడో అని అడుగుతాడు. అందుచేత చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలి? ఎందుకు నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతున్నావు అని అడగాలి. అడిగితే పరీక్షిత్ పాపం చెప్పుకున్నాడు కదా, ఆయన ఏం దాచుకోలేదు. అయా ఒక మృత సర్పాన్ని పట్టుకెళ్ళి ఒక మహర్షి యొక్క మెడలో వేశాను, శృంగి శాపం ఇచ్చాడు కాబట్టి నా శరీరం పడిపోతోందని చెప్తాడు. చెప్తే అప్పుడు ఏమనాలి శుకుడు? ఏమయ్యా నువ్వు ఇంత ఘోర తప్పిదం చేశావు, నీకు మోక్షం కావాలా? 7 రోజుల్లో మోక్షం ఇచ్చేయాలా నీకు? 7 రోజుల్లో చచ్చిపోతావని చెప్తేను ఏం మోక్షం అంటే అంత చౌకబారుగా ఉందనుకుంటున్నావా? అదేమన్నా బజారులో అమ్మే సబ్బు అనుకుంటున్నావా అని 4 మాటలు అనేసి వెళ్ళిపోవాలి. ఆయన ఏమన్నాడో తెలుసా అండి శుకుడు? ఇది గురువు అంటే. ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశృచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురుత్యభిధీయతే. గురువు అనేటటువంటి వాడు గుకారశ్చంధకారశ్చారుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు, గురువు అంటే ఎవరో తెలుసా? సంతతము ఎవరి వాక్కు అజ్ఞానమును దహించి వేస్తుందో, ఎవరు సమస్త పురాణ సారములను కూడా వడబోసి అలవోకగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగినటువంటి వాక్ నైపుణ్యమును పొంది ఉన్నాడో, ఎవరు తన నిత్య జీవితములో అనుష్ఠాన పర్యంతము వరకు భగవద్భక్తిని సాధించుకుని ఉంచుకున్నాడో వాడు గురువు. అందుకే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని అని కొన్ని కోట్ల జన్మల నుంచి మన వెంట తరువుకుని వస్తున్నటువంటి కర్మ పాశములను మనం సంపాదించుకున్నటువంటి పాప రాశి ధ్వంసమైపోవడానికి కావలసినటువంటి మార్గమును ఎవడు ఉపదేశం చేస్తాడో వాడు మాత్రమే గురువు. అందుచేత అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. గురువు పైకి భౌతికమైన శరీరంతో కనపడుతుంటాడు, కానీ ఆయన జ్ఞానానల ప్రభావేన జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రముగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఆయనలోంచి జ్ఞానాగ్ని వెదజల్లుతుంటుంది. అటువంటి ఒక బర్నింగ్ వాల్కెనో లాంటి వాడు ఆయన. అటువంటి వాడు గురువు అంటే. అందుకని ఆ గురువు శిష్యుడి యొక్క ప్రశ్నని చూసి అవతల వారు నిరుత్సాహపడేటట్టు మాట్లాడకూడదు. ఎంత అందంగా అన్నాడో చూడండి. వెంటనే శుకుడు అంటాడు, ఇతపూర్వం ఎన్నడూ నేను ఎక్కడా పాలు పితికినంత సేపు కన్నా ఉండనయ్యా, ఇవాళ నీ కోసం నేను ఎలా ఉంటాను? మృత్యుముఖంలో ఉన్నామని నేను ఉంటానా? నేను ఉండను అనలేదు. ఉంటాను 7 రోజులు నీ కోసం అని అనలేదు. తన గురించి తానేమీ చెప్పుకోలేదు. ఆయన చేసిన పని ఏమి అంటే ఒక్క మాట చెప్పాడంతే. ఎంత ధైర్యం వచ్చేస్తుందో చూడండి శిష్యుడికి. నీకు నేను ఒక విషయం చెప్తాను పరీక్షిత్, జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ ఖట్వాంగుడు అనబడేటటువంటి రాజు దేవతలకి సాయం చెయ్యడం కోసమని యుద్ధం చెయ్యడానికని భూమిని విడిచిపెట్టి రథానికి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దేవతలందరూ ఖట్వాంగుణ్ణి అభినందించారు. అభినందించిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకో, ఇంత మా కోసమని కష్టపడి నువ్వు పైలోకానికి వచ్చి యుద్ధం చేసావు కదా, నీకేం వరం కావాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకేం వరం అక్కర్లేదు, కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్తారా అన్నాడు. అంటే వాళ్ళు గబగబా కంప్యూటర్లో బటన్ నొక్కితే అప్పుడు ఉన్నాయండి అని అనకండి, అంటే వాళ్ళు చూడగలరు కాబట్టి వెంటనే వాళ్ళు చూసి అన్నారు, నీకు ఇంకొక గడియ ఉన్నదయా ఆయుర్దాయం అన్నారు. ఆయన అన్నాడు, షహబాష్ చాలు నేను తరించిపోవడానికి గడియ ఉందా అన్నాడు. అని రథం ఎక్కి గబగబా భూమండలానికి వచ్చేసాడు. వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చొని శరీరాన్ని విడిచిపెట్టేసి మోక్షాన్ని చేరుకున్నాడు. నీకు 7 రోజులు టైం ఉంది, 2 గడియల్లో మోక్షానికి వెళ్ళిన వాడు ఉన్నాడు, నీకు రాకపోవడం ఏమిటి మోక్షం అన్నాడు శుకుడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇలా మాట్లాడిన వాడు గురువు. అంతేకాని
అదే కష్టం అండి, అవన్నీ ఎలా అవుతాయండి, మీకు చేయలేరండి అవన్నీ, అసలు చాలా కష్టం అండి బాబు మోక్షం అంటే. అది అంత తేలిక అనుకుంటున్నారా అని భయపెట్టేయడానికి గురువు ఎందుకండి ఇంకా. ఉత్సాహాన్ని ప్రోధి చేయడానికి ఈశ్వరుడు సర్వకాలములయందు ఆర్తితో నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడయా అని పునశ్చోత్తమ సంత్వవాది మళ్ళీ 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 మంచి మాటలు చెప్పి భాగవతుల్ని భక్తుల్ని భగవంతుడికి దగ్గర చేర్చేటటువంటి ప్రయత్నం చేసేవాడెవడో ఆయన గురువు. అంతేగాని తన పాండితీ ప్రకర్షని ఆవిష్కరించడం కోసం పెద్ద పెద్ద విషయాలన్నీ తీసుకొచ్చి చెప్పేసి అయితే ఇంకా మన జీవితంలో మనకి ఇవేం అర్థం కావురా అనవసరం అని చెప్పి వాళ్ళు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా చేసినవాడు గురువు కాడు. శుకుడు తలుచుకుంటే చాలా గహనంగా చెప్పగలడు, కానీ ఆయన అలా చెప్పలేదు. ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. భాగవతానికి ఉన్న గొప్ప లక్షణం మీరు ఒక్కటి గమనించాలి. పరీక్షిత్ ఎవరికి ప్రతినిధో తెలుసా అండి? 7 రోజులలో మరణించే వారందరికీ పరీక్షిత్ ప్రతినిధి. 7 రోజులలో మరణించే స్వభావం ఉన్నవాళ్ళు ఎవరు? ఈ సమస్త జగత్తుకి అదే పరిణామం. ఎందుచేత అంటే ఆయన దేశాన్ని ఏలినవాడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, గొప్ప చిత్రకారుడు కావచ్చు, కవి కావచ్చు, పండితుడు కావచ్చు. ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారు అంటే 7 రోజులే. ఎందుకంటే 8వ రోజు లేదు చచ్చిపోవడానికి. చచ్చిపోతే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. కాబట్టి ఎవరికైనా ఎన్ని రోజులు మిగిలాయి? 7 రోజులే మిగిలాయి. కాబట్టి 7 రోజులలో మోక్షాన్ని పొందడానికి ఏం చెయ్యాలని పరీక్షిత్ వేసిన ప్రశ్న అందరి తరపున పరీక్షిత్ వేసేసినట్టే. ఇప్పుడు శుకుడు చెప్పింది ఎవరికి చెప్పినట్టు? అందరికీ చెప్పేసినట్టే. ఇప్పుడు పరీక్షిత్ అందుకున్నట్టు అందుకున్నవాడు ఎవడో వాళ్ళందరూ పరీక్షిత్తుల మోక్షాన్ని పొందుతారంతే. అంతే అక్కడ ఉన్నటువంటి విషయం. మీకు భాగవతంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? ఒక ఆయన్ని 7 రోజుల్లో చచ్చిపోతావు రా అన్నారు. 7 రోజుల్లో నేను ఏం చేస్తే మళ్ళీ పుట్టనని మోక్షం పొందాడు ఒక ఆయన. నువ్వు 8వ గర్భానికి చచ్చిపోతావు ఈ అమ్మాయికి అన్నారు ఒక ఆయన్ని. 8వ గర్భానికి నేను చచ్చిపోతానేమోనని బెంగ పెట్టుకుని ప్రతి నిమిషం చచ్చిపోయి ఆఖరిలో చచ్చిపోయి బతికాడు ఒక ఆయన కంసుడు. కాబట్టి ఈయనకన్నా ఆయనకి ఎక్కువ టైం ఉంది, కానీ ఆయన చచ్చిపోతూనే ఉన్నాడు ప్రతి క్షణం చావుకి భయపడి. ప్రపంచంలో చావుకి భయపడడం అంత వెర్రితనం ఇంకొకటి లేదు. ఎందుచేత చావుకి భయపడి మీరు ఎంత దూరం పారిపోగలరు? పోనీ అది ఎప్పుడు వస్తుందో తెలుసా అంటే తెలియదు. శుకుడు చెప్తాడు, అసలు మరణమనేటటువంటి దానికి ప్రధాన కారణమేమి? మరణమనేటటువంటి దాన్ని ఢీకొట్టడానికి కావలసిన ప్రయత్నము చేయకపోవుటయే. మీరు ఒకటి ఆలోచించండి. ప్రతి జీవి కూడా, ప్రత్యేకించి మనుష్యుడు ఏం చేస్తాడు? నేను నా సొంతంగా చెప్పట్లేదు, శుకుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. ఒక పొయ్యి, ఒక రోలు, ఇవి శుకుడు వాడిన మాటలు. ఒక పొయ్యి, ఒక రోలు, ఒక భార్య, కొందరు బిడ్డలు, కుటుంబము, సంసారము, ఇవి దేనికి పనికొస్తాయి అంటే తన జీవనయాత్ర సాగించుకోవడానికి పనికొస్తాయి. ఎందుకనంటే రొయ్యి పోలు ఆ రోలు పొయ్యి అని ఎందుకు వాడాడంటే బహుశా ఆ రోజుల్లో ధాన్యం తెచ్చుకుని దంచుకుని ఉడికించుకునేవారు కాబట్టి. ఇవి 2 దేహయాత్ర సాగించడానికి. కాబట్టి ఇప్పుడు రెండోది ఏమిటి? ఒక భార్య, కొంతమంది బిడ్డలు. ఇంకా ఈ నిరంతరము దేని గురించి ఆలోచన చేస్తాడో శరీరము యొక్క పటుత్వము సన్నగిల్లిపోతూ ఉంటుంది, శరీరము ముడతలు పడిపోతూ ఉంటుంది. తన తర్వాత తరం వచ్చేసింది, కొడుకు పెద్దవాడైపోయాడు, ఇప్పుడు ఆయన పనులు ఆయన చూసుకోగలడు. ఈయనకన్నా సమర్థవంతంగా ఆయన చూడగలడు. ఈయన తాళం తీసి తాళం చెవులు ఎక్కడెట్టాడో తెలియదు. అపార్ట్మెంట్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసామంటావా అంటాడు. అంటే మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అయినా సరే ఇంకా కొడుకు జీతం పట్టుకొచ్చిస్తే కుటుంబ పోషణ తను చెయ్యాలని, అన్నీ తనకి తెలియాలని ఒక భ్రాంతి. మీరు ఒకటి శుకుడు చెప్పాడని కాదు, నిజాయితీగా ఒకటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే బాల్యంలో ఉంటాం, అప్పుడు మనకేం తెలియదు, చాలా హాయి. ఒక వయస్సు వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఒక అభిప్రాయం వస్తుంది, ఇది కాదు నేను ఇది చదువుకుంటాను అని. ఆ తర్వాత పెళ్ళి. ఇప్పుడు పెద్దలు నిర్ణయించినారు కానా అని శుభలేఖలో వేస్తాం, కానీ నిజంగా పెద్దలు నిర్ణయించేస్తే చేసేసుకునే అంత పుణ్యాత్ముడు ఎవడు ఏం లేడు. 276 పెళ్లి చూపులు అయిపోయి వీడికి 60 ఏళ్ళు వచ్చాక చేసుకుంటాడు. అందుకని ఇన్ని పెళ్లి చూపులు చూసుకుని వాడు ఒక భార్యను ఎవరినో తీసుకుని తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత 2 బిడ్డలు పుడతారు. ఇంకా తర్వాత ఆలోచన అంతా నిరంతరము దేని గురించి ఉంటుంది? ఒక నిజాయితీ అయిన ప్రశ్న శుకుడు అడిగాడంటే ఎందుకు అడగడండి? మీరు ఆలోచన చేయండి. మనకి ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే పూజ గది అని ఒక గది ఉంటుంది మనకి చాలా పెద్ద రిలీఫ్ ఎక్కడొస్తుందంటే పొద్దున్న ఒక్క 10 నిమిషాలు అందులో కూర్చుంటే చాలు, ఇంకా దాని గొడవ మళ్ళీ మర్నాటి వరకు లేదు.
మిగిలిన వాటితో ఇలా ఉండదు. అన్నం తిన్నాడు అనుకోండి, మళ్ళీ ఎవరో జంతికలు ఎట్టుకొచ్చారనుకోండి, 4 ముక్కలు ఇలా పడే అంటాడు. అదేంటి తిన్నాను కదా అన్నం ఇప్పుడు ఎందుకు 3 గంటలకు పెడుతూ కానీలే అనడు. లేకపోతే ఎవరో మినపసున్ను అట్టుకొచ్చారనుకోండి, అవి ఎంత బాగా చేశారు అనండి మినపసున్ను అన్నారనుకోండి, ఏదో మినపసున్ను పెట్టు అంటాడు. ఇప్పుడు ఎందుకు రాత్రి భోజనంలో వేయి అనలేడు. ఇంద్రియములకు లొంగుతాడు. ఏది పోతన గారి భాగవతం పట్ల ఖాళీగా ఉందని ఇంకోసారి చదువుకుంటాను అధ్యాయం అనలేడు. చదివేశాను కదండి అదంతాను అంటాడు. లేకపోతే సుందరకాండ చెప్తున్నారండి అన్నారు అనుకోండి, ఆయనకి ఏం పనండి బాబా, అస్తమానం సుందరకాండ చెప్తాడు. ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాడో, ఎన్ని మాటలు విన్నామో, సుందరకాండ అంతా నాకు వచ్చండి, సుందరకాండకి నేను ఇది ఏంటంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో దెప్పి పొడిచాడు. తిన్నా అన్నం తింటం లేదా, చేసిన సంసారం చెయ్యట్లేదా, చదివిన రామాయణం చదవడానికి నీకు వచ్చిన తెగులు ఏమిటని అడిగాడు ఆయన. అందుకని మనకి భగవత్ సంబంధమైన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విముఖత, పూజామందిరంతో ఉండేటటువంటి సంబంధం అన్నిటికన్నా బాగా ఎక్కడ తగ్గిపోతుందో తెలుసా అండి? వృద్ధాప్యంలోనే. ఎందుకంటే చెప్పడానికి ఒక సాకు ఒకటి దొరుకుతుంది. మోకాళ్ళ నొప్పులు కదండి, వెళ్ళినా కూర్చోలేని కోడలు దీపం పెడుతుంది అంటాడు. మరి పోనీ విష్ణు సహస్రం చదువుతారా అండి అంటే, నాకు నోటికి రాదండి, చదువుదామంటే ఇప్పుడు ఏమిటంటే విశ్వం విష్ణు వషత్కారం అంటానా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, కనపడదు. టీవీ చూడడానికి కనపడుతుంది, అదే విచిత్రం. ఒకవేళ దగ్గర నుంచి వినపడకపోతే దూరం నుంచి కూర్చొని చూస్తాడు. డాక్టర్ గారి దగ్గర కూడా ఏం చెప్తాడంటే, టీవీ కనపడటం లేదు డాక్టర్ గారు సరిగ్గాను అంటాడు, విష్ణు సహస్రం కనపడటం లేదండి అని చెప్పడం. అందుకని ఏమైపోతుందంటే భ్రాంతికి లోనైపోయి జీవితాన్ని గడిపేస్తాడంటే. ఒక గహనమైన వేదాంత విషయం చెప్పేటప్పుడు కొద్దిగా అది మీకు లైటర్ వెయిన్లో చెప్తే బాగుంటుందని నేను జోడించాను తప్ప, నా ఉద్దేశ్యం భాగవతాన్ని ఒక జోకులమయం చేయడం నా ఉద్దేశ్యం కాదు. అందుకని ఇలా జీవితం గడిచి వెళ్ళిపోతున్నది, నీ దృష్టికోణమునందు ఎప్పుడైనా ఒక మార్పు వచ్చినదా? అసలు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగినవాడు ఉన్నాడా? నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ లోకంలోకి? కొంతకాలం ఉన్నాను, ఈశ్వరానుగ్రహం, అకాల మృత్యువేం రాలేదు, మనవల వరకు వచ్చేసాను, ఇంకా సమయమా అయిపోతోంది కాబట్టి తెలిసిపోతోంది, వెళ్ళిపోవడం తథ్యం. చాలామంది వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారికి తద్దినం పెడుతున్నాను, మా అమ్మగారు వెళ్ళిపోయారు, మా అమ్మగారికి తద్దినం పెడుతున్నాను, మా అక్కయ్య ఒకటి వెళ్ళిపోయింది, మా అక్కయ్యకి ప్రతి సంవత్సరం నేను స్మరించి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఇవాళో రేపో లేదా 10 ఏళ్ల తర్వాతో 20 ఏళ్ల తర్వాతో ఎప్పుడో ఒకప్పుడు ఇది వెళ్ళిపోవడం ఖాయము. కాబట్టి ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదో సంసారంలోకి వచ్చిన తర్వాత ఓ కొడుకు పుట్టినప్పుడు వాడి పేరు మీద ఏదో డిపాజిట్ మొదలెట్టాను, పిల్ల పెళ్ళికనో డిపాజిట్ మొదలెట్టాను, కాస్త యుక్త వయస్సు వచ్చిన తర్వాత మంచి సంబంధాలు దొరికితే బాగుండని ఆ దృష్టికోణంలో కనబడ్డ వాళ్ళందరినీ విచారణ చేసేవాడిని. పైకి చెప్పకపోయినా ఫలానా వాళ్ళ అమ్మాయి అంటే ఆ అమ్మాయి మన కోళ్ళు అయితే ఎలా ఉంటుందే అని ఆలోచించేవాడిని, లేకపోతే మన అమ్మాయి వాళ్ళింటి కోళ్ళు అయితే ఎలా ఉంటుందే అని ఆలోచించేవాడిని. అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి? మనవలు కూడా పుట్టేశారు, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. నాకంటూ ఇంకా ఏమైనా ఉందా? దృష్టికోణం మార్చుకోవలసింది. నేను చెయ్యవలసినది ఏదైనా ఉన్నదా? ఈశ్వరుడి గురించి నేను తపించగలనా అంటే మన నోటి వెంటనే వచ్చేటటువంటి సమాధానం ఏమి? మనం ఏం చెప్తామంటే, పెద్ద వయసు అయిపోయింది కదండి, ఏమీ పడదు, ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం, ఎక్కడికైనా వెళ్ళి ఉండాలని ఉంటుంది, మాకు మాత్రం గుళ్ళు గోపురాలు తిరగాలని ఉండదు ఏమిటి, వెడితే కూర్చోలేం, కూర్చుంటే నిలబడలేం, తింటేనేమో అరగదు అంటే శుకుడు అన్నాడు, వీటికి నీకు పడుకోవడానికి జీవితాంతం పరుపు కావాలని అనుకుంటున్నావు, ఆఖరి ఊపిరి ఆగిపోయే ముందు మొదట చేసే పని ఏమిటో తెలుసా? మంచం మీద పోతాడేమోనని కింద పడుకోబెడతారు. ముందే ఎందుకు పడుకోవు? భూతలాన్ని పరుపుగా చేసుకుని నీ చేతిని, ఈశ్వరుడు ఇచ్చిన చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవడం నువ్వెందుకు ప్రారంభం చెయ్యలేదు అని అడిగాడు. ఎంత గొప్ప ప్రశ్న అడిగాడో చూడండి. నువ్వు నీ చేతిని తల కింద పెట్టుకుని నా శరీరము వెళ్ళిపోతుందని అంగీకరించి ఈశ్వరాభిముఖుడనవడానికి నేను ఒక ప్రయత్నమును ప్రారంభించి తిని, నా పిల్లల చదువుకి ఓవర్ టైం చేసి సంపాదించాను, నా పిల్లల చదువు కోసం నా వినోదాలు కొన్ని తగ్గించుకొని డిపాజిట్ వేశాను, వాళ్ళ పని అయిపోయింది, ఇంకా వృద్ధిలోకి వచ్చేసారు, నా పని నేను చూసుకోవాలి, ఇంకా నన్ను ఉద్ధరించేవాడేవాడు, అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవాలి, అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం నేను ఈశ్వరాభిముఖుడనై ఇప్పటి నుంచి ఒక ప్రయత్నం ప్రారంభం చేస్తాను. భూశయనము చేసి తలగడకి బదులుగా చేతిని పెట్టుకుని పడుకోవడానికి గదులే అక్కర్లేదు, వెళ్ళిపోయే శరీరం ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. ఇంకా
ఈశ్వరుడు నిర్మించినటువంటి పర్వత గుహలు ఉన్నాయి. ఆ గుహలోకి వెళ్ళి